ఇదిగో దీన్ని డవర్ డంగి అంటారు. డవర్ డంగి, దీన్ని బుడ్డకాయల చెట్టు అంటారు, దీన్ని అడవి ద్రాక్ష అంటారు. ఇది ఒక అద్భుతమైన ఔషధ మొక్క. మరి కరోనాకి ఒక మందు తయారు చేశారు, కోవిడ్కి 18 మూలికలు, అందులో ఇదొకటి బుడ్డకాయల చెట్టు. తర్వాత ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ ఆకు కొంచెం నోట్లు వేసుకుంటే ఘాటుగా ఉంటుంది, మింగలేం. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని కషాయం కావాలి. దీన్ని ఈ కషాయాన్ని ప్రతిరోజు అందులో కొంచెం బెల్లం వేసుకొని టీ కాఫీలో తాగాలి. ఇమ్యూనిటీ పవర్ని ఇది బాగా పెంచుద్ది. ఇదనమాట. తర్వాత ఈ కాయలు చూడండి, లోపల కాయలు ఉంటాయి, లోపల ఇదిగో ఈ కాయలు ఉంటాయి, అదిగో ఈ కాయలు ఉంటాయి. ఇవి కొంచెం పండితే పసుపు రంగులోకి వస్తాయి. పూర్వకాలంలో పెళ్ళైన దంపతులకి పిల్లలు వెంటనే కలగాలి అనే ఉద్దేశంతో ఆ రోజు పెద్దలు ఏం చేయించేవాళ్ళంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి కాయలు తీపిచ్చేవాళ్ళు. అదిగో అవి బాగా పుల్లగా చాలా బాగుంటాయి. ఇలా తినటం వల్ల దోషాలు ఏమైతే వీర్య దోషాలు, గర్భ దోషాలు అవి తొలగిపోతాయి. ఆ విధంగా తింటారు. తర్వాత ఈ ఆకుల్ని చర్మ రోగాలపైన వాడతారు, కషాయం చేసుకుని వాడతారు. ఇమ్యూనిటీ పవర్ బాగా జలుబు, దగ్గు, తుమ్ములు విపరీతంగా ఉన్నప్పుడు ఇవి కషాయం కాసుకొని వాడతారు. ఇవి జిడ్డుగా ఉంటుంది, మనం చూడండి జిడ్డుగా ఉంటుంది, కొంచెం శుభ్రం చేసుకొని తాగాలన్నమాట. ఓకేనా? ఎన్ని కిలోమీటర్ వచ్చామండి? ఆల్మోస్ట్ 5 రాలేదు. మీరు ఆవేశపడద్దు. ఒక 2 అదే అనుకున్నాను. హార్డ్లీ 2 కిలోమీటర్. మీకు మీరు 3 2.5. మరి ఒక కథ చెప్తాను కదా, ఇది యథార్థం. దీని ఏంటంటే పెట్టకథగా మార్చారు. యథార్థం ఇది పెట్టకథగా మార్చారు. ప్రకృతి మనకి మేలు చేస్తుంది, పక్షులు మనల్ని ఎలా కాపాడుతాయని ఒక చిన్న కథ. ఏంటంటే ఒక ఊరిలో, ఒక అడవిలో ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరులో ఒక పెద్ద ఆయన, ఒక 90 ఏళ్ళు పైబడ్డ వ్యక్తి, పాపం ఆయన ఏ పని చేయలేడు. ఏ పని చేస్తే ఎవరు లేరు ఆయనకి. ఆ గుడిసెలో నుంచి ఆయన రోజు అడవికి వెళ్ళేవాడు. ఆయన కొంచెం వైద్యం తెలిసే ఏదో ఒక ఆకు తీసుకొచ్చేవాడు. ఆ ఆకుని ఎవరికైనా ఆడవాళ్ళకి పిల్లలు లేరన్నా ఆకుని ఇలా కషాయం కాసుకొని తినమ్మా అని చెప్పేవాడు. తర్వాత ఎవరికైనా మోకాలు నొప్పులు అంటే అరే ఈ ఆకు మోకాలు పెట్టుకోవాలని ఆయన అని చెప్పేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే పాపం అవి ఉపయోగించుకునేవాళ్ళు. ఆ రోజుల్లో వాళ్ళకు కూడా సమస్యలు పరిష్కారం అయ్యాయి. తాత నువ్వు చాలా గొప్ప తాత అనేవాళ్ళు. ఎవరు నేర్చుకునేవాళ్ళు కాదు. అది నేర్చుకోండి రా, మీకు భవిష్యత్తు తరం ఉపయోగపడుతుంది, ఎవరు నేర్చుకునేవాళ్ళు కాదు. ఏదో తాత్కాలికంగా మోకాలు నొప్పి ఆకు వేసుకోవడం ఇది తప్ప ఇక ఎక్కువ ఉండేది కాదు. పాపం ఆయన బాధపడేవాడు, అరే నేను పోతే పరిస్థితి అట్టరా అని చెప్పి. ఇక ఒక రూపాయి ఇచ్చినప్పుడు, మోకాలు నొప్పి తగ్గినప్పుడు ఆ రూపాయితో ఏదో కొనుక్కొచ్చుకొని ఏదో ఉడకేసుకొని తిని పడుకునేవాడు, తిని ఉండేవాడు. అయితే ఆయన గొప్పతనం ఏంటంటే ఇన్ని బియ్యం వస్తాయి, అన్ని బియ్యంలో అన్ని వండుకొని తింటే ఇన్ని బియ్యం తీసుకెళ్ళి మన పొద్దున్న అడవికి వెళ్తారు కదా ఆకుల కోసం, పక్షులకి చల్లేవాడు. పక్షులు చల్లి ప్రకృతి దండం పెట్టేవాడు. పిచ్చుకలే మీరే నా కుటుంబ సభ్యులు, నాకు ఎవరు లేరు, మీరే నా సభ్యులు దండం పెట్టేవాడు. ఈ రకంగా అతను చేసేవాడు. ఆ పక్షులు కూడా అతను రాకని పసిగట్టేవి. తాత వచ్చాడు మన కోసం, పక్షులు తినేవి. అలా జరిగేది. అలా చాలా పాపం చేసుకుంటూ ఉండగా ఒకరోజు పాపం ఈ పెద్ద ఆయన వచ్చేసాడు. ఇక్కడ రాపోయేసరికి ఈ పక్షులు మొత్తం చాలా చూసేసరికి ఇక అది ఏమి గింజలు వేసేవాళ్ళు లేరు. అవి తెచ్చుకోగలవు గింజలు, చెట్టును పూత ఎత్తిని బతకగలవు, కానీ అవి తినలా. ఎందుకంటే రోజు కనపడే మిత్రుడు కనపడేసరికి అవి చాలా బాధేసి తర్వాత ఆ రోజు చూసే మరుసటి రోజు చూస్తే మళ్ళీ అరే ఈ పెద్దానికి ఏదో అయిందని చెప్పి ఆ పక్షులు ఒక్కొక్కటిగా, ఇవన్నీ నిజాలే, పక్షులు చెట్లు గ్రహిస్తాయి. చిన్నగా ఆ సమీప అడవులు ఆ గ్రామానికి వెళ్తే పాపం చనిపోయినసరికి అక్కడ జనం పోగై ఉన్నారు. చూస్తే జనం చూస్తే చనిపోయిన తర్వాత వాళ్ళందరూ అంటున్నారు పాపం పేదోడు, ఏమీ లేదు, కనీసం ఒక రూపాయి కూడా దాచుకోలేదు. ఇప్పుడు మనంటే పడేస్తాం, కనీసం ఆయన ఆత్మతృప్తి ఉండాలంటే కనీసం ఒక 2 కేజీలు బియ్యం ఉండే వచ్చిన జనం తినాలి కదా. ఊరు మొత్తం పెట్టపోయినా 10 మంది పాడిమోసారు, 10 మంది తింటే అది ఒక ఆత్మశాంతి అనేది ఒకటి ఉంది. ఆ రోజుల్లో ఉండేది బాగా. పాపం ఏం చేస్తామండి, ఏం చెప్పి వీళ్ళు డిస్కషన్ చేసుకుంటా ఉంటే ఈ పక్షులు గ్రహించింది, అరే పాపం తాత మనకు బియ్యం ఇచ్చాడు, ఆ బియ్యం మనం ఇవ్వాలని చెప్పి ఒక 40-50 పక్షులు సుమారుగా గుంపు అనుకోండి మంద ఆ చుట్టుపక్కల వరి పొలాల్లోకి వెళ్ళి ఇన్ని 2-3 గింజలు ఒకటి తీసుకొని ఆ ఇంటి ముందు గుడిసి మీద పడేస్తాను. దాన్ని ఒక ఆయన గమనించాడు. అవి చూసరికి ఇన్నున్నాయి, మొత్తం వడ్లు ఉన్నాయి. అవి చూసరికి ఈ పాపం తాత రోజు అడవుల్లోకి ఈ రకం అది చెప్పేవాడు, అరే పక్షులు దాన పెట్టండిరా, చెట్లను ప్రేమించండిరా, చెట్లు మీ మోకాళ్ళని తగ్గించారని చెప్పేవాడు. ఇక అవన్నీ చేసరికి వాళ్ళకి ఒక అతనికి బాగా అది బల్బు పెరిగింది. గారు చూడండి నోరులేని పక్షులు గింజలు పెట్టినాయి, నోరుండి మనమేంద్ర అని చెప్పి తలా ఇంట్లోకి వెళ్ళి ఒక బానిక బియ్యం వచ్చి ఆడ పోసి దాని నుండి ఆయన్ని పడేసి వండి కమ్మగా తిని వచ్చాడు.
ఇది యథార్థం జరిగిన కథ. దీన్ని కల్పిత కథగా మార్చారు. అంటే రచయిత రాసే వ్యక్తి ఏం చేశాడంటే ఇది నాలాంటి వాళ్ళ దగ్గర విని దాన్ని అట్లా రాశాడు. కల్పితం రాయలా, అది చూసేవాళ్ళు పిచ్చుకలు అటు దాని వేయటం ఏంటి. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకరోజు నేను